హాయ్ అండి అందరికీ. వండి అయితే అంట్లు కడిగేసుకుంటున్నాను, వీడియో తీద్దామని వచ్చానండి. అన్నీ కడిగేసేసాను. పొద్దున్న నేను లేచి వెళ్ళిపోతాను బయటికి. మాకు ట్యాంక్కి ఉదయం వస్తాయి వాటర్, మధ్యాహ్నం వస్తాయి, సాయంత్రం వస్తాయి. ఎప్పుడైనా మోటార్ వేసుకుంటూ వస్తాయి. ఒక్కోసారి అక్కడ ట్యాంకీ కడిగితే మాత్రం 1 రోజు 2 రోజులు రావు. అది అంతే. అయితే మా ఇంట్లో కిచెన్లో మాత్రం ఇదిగోండి పాల డబ్బాలు. పిల్లలు ఉంటే మాత్రం ఇదిగోండి ఇట్లాగా కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా పెట్టి ఇట్లా కొట్టామనుకోండి, పాలు మీకడంతా ఇట్లాగా లోపల ఉన్న తిప్పునదంతా వచ్చేసింది శుభ్రంగా. తర్వాత ఇట్లా పాల పోసుకొని గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని, ఆ గిన్నెలో వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వేసి వేడి చేసుకుంటే శుభ్రంగా బ్యాక్టీరియా కానీ స్మెల్ కానీ పోతుందండి. అదేండి కూరలన్నీ వేడి చేసేసుకున్నాను. చెమటలు చూడండి ఎట్లా పోసాయి. ఇవ్వండి నైటు బట్టలు, నిన్న బట్టలు నైటు వర్షం పడితే తడిసిపోతాయని తీసుకొచ్చి అక్కడ వేసాం. ఇక తీయలేదు, ఇప్పుడు మడతలు వేసుకోవాలి. బయటికి వెళ్ళారు, చెత్త తీసుకెళ్ళలేదట్టుంది. ఇంకా ఉంది కానీ తీసుకెళ్ళలేదు. పోతే అవతల వైపు పెడదాం అనుకుంటామండి. పెడితే కుక్కలు డొల్లిచ్చేసి గలీజ్ చేస్తాయి. అందువల్ల మేము పైన పెడతాము. వాళ్ళు పైనుంచే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా రాలేదు ఎవరు. నేను బయటికి వెళ్ళారు. ఇంకా టీ పెట్టుకొని ఇద్దరం నేను వచ్చాక పెట్టుకుంటామండి. రాలేదు. ఇది మా వీధండి. వెళ్ళాలంటే బయటికి అటు నుంచి అట్లా కార్యాలయానికి వెళ్ళిపోవాలి. మన పూలు అయితే ఎన్ని పూలు పూసాయో, కానీ ఇప్పుడు ఒక్క పువ్వు కూడా లేదు. చూడండి, వారం క్రితమే ఇది కరివేపాకు చెట్టు. చూసారు అంత గుబురుగుంది. ఒక్కళ్ళు తీసుకెళ్ళి చక్కగా మార్కెట్కి వేసుకెళ్ళచ్చు. ఎవ్వరు లేరు ఆ ఇంట్లో. మార్కెట్కి తీసుకెళ్ళి వేస్తే డబ్బులు వచ్చేస్తాయి చక్కగా. ఎవరూ లేరు. ఓకేనా? చిన్నగా పనులు చేసుకోవాలి. మేమైతే ఎవరున్నా లేకపోయినా లోపల మాత్రం ఉంటే ఇట్లా తగిలిచ్చేసుకుంటాం. ఎవరు రాకుండా గేట్ కాడ ఉండే పిలవాల్సిందే. లేకపోతే ఎవరు పడితే చందాల కోసం మళ్ళా చీరలని అడుక్కునేవాళ్ళని, మళ్ళీ జాతకాలు చెప్పేవాళ్ళని అలాగా అందరూ గేట్లు తీసుకొని వచ్చి ఇంటి ముందు నుంచుంటున్నారు. అది భయం వేస్తుంది కదమ్మా. అందుకని గేటు మాత్రం తాళం బొర్ర తగిలిచ్చేసి ఉంటామండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా ఛానల్ నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.